గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నేను మీ అవినాష్ జనగామ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ముగిసే వరకు జగదీష్ రెడ్డి సస్పెన్షన్. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చర్యలు. అంబేద్కర్ విగ్రహం వద్ద టెన్షన్. బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఎస్ఐపిబి సమావేశంలో కీలక నిర్ణయం. ఏపీలో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం. ఏపీ గవర్నర్ను కలిసిన వైసీపీ నేతలు. అక్రమ కేసులు, రాజ్యాంగ ఉల్లంఘనలపై ఫిర్యాదు. ఈ నెల 22న డీలిమిటేషన్ పై స్టాలిన్ అధ్యక్షతన భేటీ. అఖిలపక్ష సమావేశానికి హాజరవుతామన్న కేటీఆర్. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ కు షాక్. అవినీతి ఆరోపణలపై విచారణకు కేంద్ర హోంశాఖ అనుమతి. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ను వైసీపీ నేతలు రాజ్భవన్లో కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కూటమి పాలన సాగుతోందని తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. అనంతరం వైసీపీ నేతలు మాట్లాడుతూ, ఇటీవల గంగాధర నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అన్ని పనులు టీడీపీ వారికే చేయాలని, వైసీపీ వారికి ఏ పని చేయకూడదని, అలా చేస్తే పాముకు పాలు పోసినట్లేనంటూ చేసిన తీవ్ర వ్యాఖ్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని ఎమ్మెల్సీ బొత్స అన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో ఎటువంటి వివక్ష లేకుండా ప్రజలందరికీ సమదృష్టితో ప్రజలందరికీ అందిస్తానని, రాజ్యాంగంపై ప్రమాణం చేసిన చంద్రబాబు దానికి విరుద్ధంగా చేసిన వ్యాఖ్యలపై తక్షణం గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరామని బొత్స పేర్కొన్నారు. గంగాధర నెల్లూరులో ఆయన మాట్లాడిన మాటలు ఏ పని చేసినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళకే చేయండి, వైసీపీ పార్టీ వాళ్ళకి చేయొద్దు, చేస్తే పాముకి పాలు వేసి పోషించినట్టే. కాబట్టి ఆయన చెప్పిన వర్కర్స్ చెప్పిన నేపథ్యం దయచేసి ఆలోచించమని కోరుతున్నాను. ఎవరైనా బెనిఫిషరీ ఉంటే బెనిఫిషరీకి పార్టీలు ఉండవు, బెనిఫిషరీకి పట్టాలు ఉండవు. బెనిఫిషరీకి ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన పారామీటర్స్ ఏవైతే ఉంటాయో వాటి వరకే చూసి ఆ పారామీటర్స్ కానీ సరిపోతే ఆ రకంగా వారిని లబ్ధిదారుడిగా చేకూర్చడం అనేది భారత రాజ్యాంగం ఇచ్చే హక్కు. అలా కాకుండా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ఓతికి దానికి వ్యతిరేకంగా చట్టాన్ని చేతిలో తీసుకుంటూ కాన్స్టిట్యూషన్ వైలేషన్కి పాల్పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, వారి తాలూకా క్యాబినెట్ అంతా కలిపి. వారితో పాటు బ్యూరోక్రసీ మొత్తం అందరూ కూడా ఈ విధంగా వారి పరిపాలన సాగుతుంది. కాబట్టి మీ ఇంటర్వెన్షన్ అవసరం గవర్నర్ గారు అని చెప్పి వారికి ఈరోజు మేమందరం నిర్ణయించుకున్నాం. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావు వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో డీఆర్ఐ అధికారులు ఆమెను కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విచారణ సందర్భంగా ఆమె పలు విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి తనకు కాల్స్ వచ్చాయని, యూట్యూబ్ వీడియోలు చూసి స్మగ్లింగ్ చేయడం నేర్చుకున్నానని ఆమె వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. గత 2 వారాలుగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తనకు కాల్స్ వచ్చాయని చెప్పింది. అయితే మార్చి 1న విదేశీ ఫోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చిందని, తనను దుబాయ్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 3 వద్ద గేట్ ఏ వద్దకు వెళ్లాలని సూచించారని తెలిపారు. అక్కడ బంగారం తీసుకుని బెంగళూరులో డెలివరీ చేయాలని చెప్పారని అన్నారు. అలాగే దుబాయ్ నుంచి ఇంతకుముందు ఎప్పుడూ బంగారాన్ని అక్రమంగా తీసుకురాలేదని విచారణలో చెప్పారు. స్మగ్లింగ్ చేయడం ఇదే మొదటిసారని రన్యారావు అధికారులకు చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఇటీవల బెట్టింగ్ యాప్లలో యువత లక్షల రూపాయలను పోగొట్టుకొని అప్పుల పాలు కావడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే వారిపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు కాగా తాజాగా సూర్యాపేట జిల్లాకు చెందిన బయ్యా సన్నీ యాదవ్ అనే యూట్యూబర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే సన్నీ యాదవ్ ప్రొఫైల్ను చెక్ చేసిన పోలీసులు అతని ఖాతాలో చాలా వరకు బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ వీడియోలను గుర్తించి కేసు చేశారు. ఇదే విషయంపై సూర్యాపేట జిల్లా డీఎస్పీ మాట్లాడుతూ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన సన్నీ యాదవ్ పై నూతన్ కల్ పిఎస్లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అతనిపై విచారణ కొనసాగుతోందని, త్వరలోనే సన్నీ యాదవ్ను అరెస్ట్ చేస్తామని డీఎస్పీ రవి చెప్పుకొచ్చారు. ఆల్రెడీ 12 అయింది టైం. మార్నింగ్ కరెక్ట్ 6.5 hours ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఇంకా శ్రీశైలం పోలేదు. తను సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం సంబంధించిన వ్యక్తి. ఇతడు తన యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మొదలైన సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోట్ చేస్తున్నాడు. దీనివల్ల యువత చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతనిపైన నూతన్కల్ పిఎస్లో ఈ నెల 5వ తారీఖున కేసు నమోదు చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసేది ఉంది. ప్రస్తుతం అతడు అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఇతడు బైక్ రైడర్, చాలా యూట్యూబ్ ఛానల్లో యాక్టివ్ ఉంటాడు. ముఖ్యంగా వివిధ దేశాలు తిరుగుతుంటాడు, వివిధ రాష్ట్రాలు తిరుగుతుంటాడు బైక్ పైన. దానివల్ల అతనికి క్రేజ్ ఉంది. ఆ వ్యక్తి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల యూత్ అట్రాక్ట్ అయ్యి చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతనిపైన ఈ నెల నూతన్కల్ పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది. సన్నీ ఏపీ ఎంఎస్ఎంఈ కౌన్సిల్ సభ్యులతో డిఆర్డీఓ మాజీ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ డిఫెన్స్ అడ్వైజర్ సతీష్ రెడ్డితో పాటు ఎంపీ కేశినేని చిన్ని సమావేశమయ్యారు. అనంతరం ఎంపీ చిన్ని మాట్లాడుతూ డిఫెన్స్ అడ్వైజర్గా సతీష్ రెడ్డి పనిచేస్తూ విజయవాడకు రావడం పారిశ్రామిక రంగానికి చాలా ఆనందకరమైన రోజని అన్నారు. విజయవాడ ప్రాంతానికి రానున్న రోజుల్లో ఎన్ని పరిశ్రమలు వస్తాయనే అంశంపై చర్చించామన్నారు. అమరావతి రాజధాని పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందని, యువతకు అనుకూలమైన పరిశ్రమలు ఏర్పాటు చేసే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. అలాగే సతీష్ రెడ్డి మాట్లాడుతూ డిఫెన్స్, రైల్వే, విమాన రంగాల్లో స్వదేశీ ఉత్పత్తులు తయారు చేయాలన్న దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఇండస్ట్రీసు, స్టార్టప్స్ ఇవి చాలా ప్రముఖంగా దేశంలో వస్తున్నాయి. భారత ప్రభుత్వం ప్రతి రంగంలో కూడా, అది డిఫెన్స్ కావచ్చు, ఏరోస్పేస్ కావచ్చు, కమ్యూనికేషన్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఏ రంగంలో కూడా స్వదేశీయంగా ఉత్పత్తులు తయారు చేయాలి, వాటినే మనం వాడాలి అనేటువంటి దాన్ని చాలా ముఖ్యమైన లక్ష్యంగా పెట్టుకొని ఆ ఒక్క మంత్రి మినిస్ట్రీస్లో ఏవేవైతే మనం బయట నుంచి విదేశాల నుంచి దిగుమతులు చేసుకుంటున్నామో అవన్నీ కూడా లిస్టులు తయారు చేసి వెబ్సైట్లో పెట్టి భారతదేశం ఇండస్ట్రియలిస్టు స్వయంగా తయారు చేయాలి అని చెప్పి వాటిని ఎంకరేజ్ చేసేటువంటి రకరకాల స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ముఖ్యంగా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో, మనం అమరావతి క్యాపిటల్గా ఉన్నటువంటి ప్రదేశంలో ఇండస్ట్రీస్ పెరగాల్సినటువంటి అవసరం చాలా ఉంది. డిఆర్డీఓ చైర్మన్గా పనిచేసి ఇవాళ డిఫెన్స్ అడ్వైజర్గా సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్న సతీష్ రెడ్డి గారు విజయవాడ రావటం, అందులో మా పారిశ్రామికవేత్తలందరూ కలిసి రేపు రాబోయే కాలంలో ఏ విధంగా ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి చెందాలి, డిఫెన్స్ రంగంలో ఎటువంటి రకాల పరిశ్రమలు వస్తున్నాయి, వాటిలో అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే ఏ విధంగా ఉండాలని ఒక ఫార్మల్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో పలు విషయాలు అందరూ ప్రతినిధులు చర్చించడం జరిగింది. ముఖ్యంగా మా అందరికీ ఆనందకరమైన విషయం ఏంటంటే ఇటువంటి సదస్సులు మరిన్ని జరపాలి, మీకు ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, లేకపోతే ఈ ఉత్పత్తుల్లో ఎటువంటి ఉత్పత్తులు మనం చేసుకోవచ్చు, అంతేకాకుండా ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి ఏ విధంగా చేయవచ్చు వంటి ఎన్నెన్నో సూచనలు ఇవ్వటమే కాకుండా ప్రతినిత్యం మీతో ఇంటరాక్షన్ అవుతానని వారు చెప్పడం సతీష్ రెడ్డి గారికి మా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ తరఫున ధన్యవాదాలు. 2024 April 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 20
సీఎం రేవంత్ రెడ్డి ర్యాబిస్ వ్యాధి సోకిన పిచ్చి కుక్క లెక్క మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కందుల మధు మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కందుల మధు ఆధ్వర్యంలో బీఆర్ఎస్వి నాయకులు కుక్కకు రేవంత్ రెడ్డి తల ఉన్న ఫోటోను పెట్టి ర్యాబిస్ ఇంజెక్షన్ ను ఫోటోకు వేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన ఓయూలో మాట్లాడారు. ప్రజలు రాష్ట్రాన్ని పాలించమని ముఖ్యమంత్రిగా కూర్చోబెడితే నువ్వు కేసీఆర్ ని మార్చురికి పంపిస్తానంటూ మాట్లాడుతున్నావంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రికి కనీస మర్యాద ఇవ్వకపోవడం సరికాదన్నారు. గౌరవ ఆనాడు తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు కేసీఆర్ గారు పట్టుకొని మరి మాస్టర్లు పంపించాలని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఖబర్దార్ గుర్తుపెట్టుకో. రేవంత్ రెడ్డి నువ్వు పెద్దల పట్ల గౌరవం లేదు, మరి ప్రజల పట్ల గౌరవం లేదు, మరి నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు సోయి లేకుండా మాట్లాడుతున్నావు, పిచ్చి కుక్క లెక్క మాట్లాడుతున్నావు. ముఖ్యమంత్రి హోదాలా నేను పిచ్చి కుక్క అనడం అనేది నాకే సిగ్గుసేట అనిపిస్తుంది. కానీ మీరు మాట్లాడే మాట తీరు మీ భాష బాగలేదు. మీరు మార్చుకోకపోతే ఖబర్దార్ రేవంత్ రెడ్డి నీ ఇల్లు ముట్టడిస్తాం. ఇలా బీఆర్ఎస్ యంత్రాంగం అంతా మరి మీరు అంత తెలంగాణ ప్రజలంతా చూస్తుర్రు. మరి లేదు అంటే మీరు దాడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి మిమ్మల్ని ముఖ్యమంత్రి హోదాలో మిమ్మల్ని గౌరవిస్తున్నాము. ఆ గౌరవాన్ని మీరు తప్పుదారు పట్టించి మరి ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కొట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టే ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రం వస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అనే సంగతి గుర్తుపెట్టుకో. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కనుక ర్యాబీస్ వైరస్ సోకిన పిచ్చి కుక్కలాగా కేసీఆర్ గారు మీరు మాట్లాడుతున్నారు. నువ్వు ఒక ముఖ్యమంత్రివి, నీకు ఆ సోయి ఉండాలా? కనీసం పెద్ద మనిషి 70 ఏళ్ళ వచ్చినటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ప్రజలు నిన్ను తెలంగాణని పరిపాలించమని నిన్ను ముఖ్యమంత్రిగా కూర్చోబెడితే కేసీఆర్ గారిని మాచురికి పంపిస్తారని మాట్లాడుతున్నావు. బుద్ధుందా రేవంత్ రెడ్డి? సోయిందా? నీ మావ జైపాల్ రెడ్డి కూడా ఒకప్పుడు ఏజ్డ్గా ఉండి రాజకీయాలలో చనిపోయినటువంటి వ్యక్తే. ఇలా సోనియా గాంధీ ఏమన్నా 1000 ఏళ్ళు బతుకుతుందా? ఆమె కూడా ఏజ్ ఎక్కువైపోయి టెన్షన్ పదులు ఆగిపోలేదా? మరి పెద్దలంటే గౌరవం లేకుండా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి నీకు పిచ్చి కుక్కలకి చేసే ర్యాబిస్ ఇంజెక్షన్ను నీకు పిచ్చి కుక్క గరిచినట్టు ప్రవర్తిస్తున్నావు కాబట్టి నీ ఫ్రస్ట్రేషన్ని కేసీఆర్ గారి మీద చూపిస్తున్నావు కాబట్టి. దుండిగల్ మున్సిపల్ పరిధిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. దుండిగల్ మున్సిపల్ పరిధి బహదూర్పల్లిలోని బాబాఖాన్ చెరువు వద్ద నీటిపారుదల అలుగు పారకుండా నాలాను ఆక్రమించి ప్రైమ్ ఆర్క్ గృహ సముదాయం నిర్మించారని ఆరోపిస్తూ రైతులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు హైడ్రా కమిషనర్ మున్సిపల్ రెవెన్యూ అధికారులు మరియు ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం బాధితులతో మాట్లాడుతూ చెరువు నీటి పారుదలకు మీరు అందరూ మాట్లాడుకొని ఈ సమస్య పరిష్కరించుకోండి, లేదంటే హైడ్రా నియమ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మెదక్ జిల్లాలో ప్రకృతి వైపరీత్యాలకు సమర్థవంతంగా ఎదుర్కొనడానికి వివిధ శాఖల సమన్వయంతో శిక్షణ కొరకు రిసోర్స్ పర్సన్స్ వాలంటీర్లను గుర్తించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయ కలెక్టర్ ఛాంబర్లో ఆపద మిత్ర పథకం అమలుపై వివిధ శాఖల ద్వారా వాలంటీర్లు రిసోర్స్ పర్సన్స్ గుర్తింపుపై జిల్లా యోజన క్రీడల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో డిఆర్డీఓ, మెప్మా, హెల్త్, రెవెన్యూ, ఫైర్, మత్స్య శాఖ, ఇండస్ట్రీస్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షలో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్ఓ భుజంగరావు కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం విపత్తు ప్రమాద తగ్గింపు, విపత్తు నిర్వహణ వ్యవస్థపై దృష్టి పెట్టడం, విద్యా సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, సాంకేతిక పురోగతిని ఉపయోగించడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని విపత్తులను మరింత ఆచరణాత్మక రీతిలో ఎదుర్కొనడానికి ప్రకృతి వైపరీత్యాలకు గురయ్యే అన్ని జిల్లాలను కవర్ చేస్తూ దీనిని ముందుకు తీసుకువచ్చిందని చెప్పారు. వరకు ఉండాలి మోస్ట్లీ. సో దీంట్లో మనం యాక్ట్ ఏం చెప్తుంది అవన్నీ ఉంటాయి. తర్వాత కవిత పుట్టినరోజు పురస్కరించుకొని ఆమె అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో విశేష వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు సందర్భంగా సముద్ర గర్భంలో ఆమె ఫ్లెక్సీని ఆవిష్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి ఆమెపై ఉన్న ప్రేమను, అభిమానాన్ని చాటుకున్నారు. హైదరాబాద్ అగ్రికల్చరల్ మార్కెట్ కమ్యూనిటీ డైరెక్టర్, తెలంగాణ జాగృతి లీడర్ జనపాటి రాము యాదవ్
ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వైద్య అధికారులకు సూచించారు. వికారాబాద్ జిల్లా పూడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతితో కలిసి జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఇన్ పేషెంట్, ల్యాబొరేటరీ, మందుల నిల్వ గదితో పాటు అవుట్ పేషెంట్, ఏఎంసీ తదితర రిజిస్టర్ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా భవన పరిసరాలను పరిశీలించారు. మరమ్మతులు పనులను త్వరితగతిన చేపట్టాలని, అదేవిధంగా ఆసుపత్రి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. మీ ఏఎన్సీ రిజిస్టర్ చూపెట్టండి. హై ఫ్రీక్వెన్సీ, హై రిస్క్, లో రిస్క్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ.